హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2026 న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ 180 MCQs తో ఉంటుంది. అంటే 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో ఉంటుంది. టోటల్ టైమ్ 3 hours 30 minutes ఉంటుంది. అలాగే ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే, ఒక సింగిల్ సెషన్ లో మాత్రమే జరుగుతుంది. అంటే ఎంటైర్ ఇండియాలో ఒకే టైంలో అందరికీ జరుగుతుంది అని అర్థం. అంతేకాదండి, ఈ సంవత్సరం న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే ఈ 180 క్వశ్చన్స్ ని 5 డిఫరెంట్ గ్రూప్స్ క్రింద డివైడ్ చేశారు. ఈచ్ గ్రూప్ కి 42 minutes టైం ని ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ గ్రూప్స్ ని 5 టైమ్ బౌండ్ గ్రూప్స్ అంటారు. గ్రూప్ ABCDE టోటల్ 5 గ్రూప్స్ ఉన్నాయి. ఈచ్ గ్రూప్ కి 36 క్వశ్చన్స్ కేటాయిస్తారు. 36 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి 42 minutes టైం మాత్రమే కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు కూడా గ్రూప్ వైజ్ గా మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్ పేపర్ MBBS కరికులం ని బేస్ చేసుకుని మాత్రమే మీకు ఇస్తారు. అయితే ఈ 180 క్వశ్చన్స్ ని మీరు గ్రూప్ వైజ్ గా ఆన్సర్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చారు. ఫస్ట్ రూల్ ఏంటంటే, మీరు ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు ఆ గ్రూప్ లో 36 క్వశ్చన్స్ ని కూడా 42 minutes లోగా మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 42 minutes కంప్లీట్ అయిపోయింది అంటే ఒకవేళ మీరు ఏదైనా ఆన్సర్ చేయటం మిస్ అయినా కూడా అవి ఆన్సర్ చేసే అవకాశమే ఉండదు. ఆటోమేటిక్ గా మీకు నెక్స్ట్ గ్రూప్ ఓపెన్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ గ్రూప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ కి 42 minutes ఉంటుంది, 36 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 42 minutes అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా థర్డ్ గ్రూప్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా మీకు A to E గ్రూప్ వరకు కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో మాత్రమే ఓపెన్ అవుతూ ఉంటాయి. అంతేకాదండి, ఒకవేళ ప్రీవియస్ గ్రూప్ అంటే క్లోజ్ అయినటువంటి గ్రూప్ లో ఒకవేళ రివ్యూలో పెట్టినటువంటి క్వశ్చన్స్ అయినా సరే వాటిని రివ్యూ చేయడానికి వీలు కాదు. అర్థమైంది కదా? అంతేకాదు, ఒకవేళ మీరు పెట్టినటువంటి ఆన్సర్స్ ని చేంజ్ చేయాలి అన్నా కూడా మోడిఫికేషన్ కూడా కుదరదు అని చెప్తున్నారు. సో 42 minute టైం బౌండ్ మాత్రం వెరీ వెరీ క్రూషియల్ అండి. ఈ సంవత్సరం మీరు నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవబోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. అంతేకాదు, ఇక్కడ మనకి టోటల్ గా ఈచ్ సెక్షన్ కి 42 minutes ఫర్ 36 క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ కి సుమారుగా 70 సెకండ్ల టైం మాత్రమే కేటాయించబడుతుంది అని అర్థం. కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసామా లేదనేది కాదండి ఇక్కడ పాయింట్. మీకు బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ ఆన్సర్ చేసేయండి. ఆ తర్వాత కొన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటే అప్పుడు మీరు టైం ని కేటాయించండి. అలా కాకుండా మీరు అంటే ఒకే క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు, గుర్తుంచుకోండి. సో ఈ 42 minutes అనేది మీరు బ్రెయిన్ లో పెట్టుకొని మాత్రమే ఆన్సర్ చేయాలి. సిస్టమ్ మీద మీకు టైం డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆ సిస్టమ్ మీద ఉన్నటువంటి టైం ను మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఆన్సర్ చేయండి. అర్థమైంది కదా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు, ఈ నీట్ పీజీ 2026 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుండి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కూడా మీరు ఎంటైర్ అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించి పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. 6303235115 లో మీరు దాన్ని అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.